वर्कर्स एंड हेल्पर्स यूनियन वर्दिल्लाली एपी अंगनवाड़ी वर्कर्स एंड हेल्पर्स यूनियन वर्दिल्लाली करे राष्ट्र ప్రభుత్వం మొండి వైఖరి वर्दिल्लाली आंध्र प्रदेश अंगनवाड़ी वर्कर्स एंड हेल्पर्स यूनियन మా సమస్యల పరిష్కారం అయ్యేంత వరకు మా సమస్యల పరిష్కారం అయ్యేంత వద్దనెత్తి ఏ వద్దలు కలగజేస్తున్నావా నెలగాడ మజిలీ పట్ల వద్ద దండపాలన చేస్తున్నావా పేరు తెచ్చేది పూర్తయ్యా అరుచే గారి మీద నల్ల పెట్టాలన్నావా అలా కాదు రెజినా అటువైపు సగం సగం ఇచ్చండి ఇలా నిల్చోండి అక్కడే ఉండి గుళ్ళో వెళ్ళి అయ్యా మా మొక్కలు మా అదేంటి అది మళ్ళీ కూర్చుంటే కరెక్ట్ అండి దేశవ్యాప్త సమ్మెలో భాగంగా ఈ రోజు 21వ రోజుకి చేరింది. 21 రోజుల నుంచి ఆడపిల్లలు రోడ్ల మీద టెంటల్లోకి వచ్చి ధర్నాలు చేస్తున్నా కానీ ఈ ప్రభుత్వం కూడా ఎలాంటి బాధ బందీ కూడా లేనట్టుగా ఉన్నది. మేమేమో ఎక్కువగా కోరటం లేదు సార్. మేము న్యాయమైన కోరికలే కోరాము. కనీస వేతనం ఇమ్మంటున్నాము, గ్రాడ్యుటీ ఇమ్మంటున్నాం. గ్రాడ్యుటీ అంటే మేము రిటైర్డ్ అయిపోతే మా సర్వీస్ అంతా ఈ అంగన్వాడీలోనే సరిపోతుంది. రిటైర్డ్ అయిన తర్వాత కనీసం ఏమన్నా మాకు తినే అదృష్టం కలుగుతుందేమో అన్న భాగ్యంతో రిటైర్మెంట్ కావాలని, గ్రాడ్యుయేట్ కావాలని అడుగుతున్నాం సార్. ఈ గ్రాడ్యుయేటీ కనీస వేతనం ఇవ్వలేనప్పుడు మాతోటి రేపొద్దున ఏ విధంగా ఓట్లు వేయించుకుంటారు సార్? మేము ఇది ఒకటే క్వశ్చన్ వేస్తున్నాం. మా ఓట్లు అవసరం లేదు అనుకుంటే మా సమస్యలు పరిష్కారం చేయరా మీరు? మా సమస్య కానీ పరిష్కారం చేయని పక్షంలో రేపొద్దున ఖచ్చితంగా మేము ఓటుతోటే మేము చెప్తాం సార్. దయ ఉంచి మీ అంగన్వాడీ వాళ్ళు కూడా ఆడపడుచులమేను, మీ అక్క చెల్లెమ్మలో
ఎన్నికల్లో నేనున్నాను, నేను విన్నాను, నేను కన్నాను అన్నటువంటి జగన్ గారు మీరు ఆడపడుచులు వీళ్ళందరూ ఏ సమస్య వచ్చినా సరే అందరికీ కూడా చేదోడుగా అన్నయ్య గాను, తమ్ముడు గాను, మామయ్య గాను బటన్స్ నొక్కి వేస్తున్నారే, మరి అంగన్వాడీ టీచర్స్ కనిపించటం లేదా? మాకు కూడా మీ యొక్క బటన్ నొక్కి మంచి తీపి కబురు ఈ సంవత్సరం 23 అంతా మాకు అంగన్వాడీలకి చేదు సంవత్సరం సార్, 24వ సంవత్సరం అయినా స్వీట్ కబురుతోటి చెప్తారని, మాకు మంచి వార్త ఇస్తారని, కనీసం పెద్ద పండుగ సంక్రాంతి అంటే ఎక్కడెక్కడ లేని చుట్టాలు అందరూ కూడా విలేజ్లకి గ్రామాలకి వస్తారు. మంచి పంట పాడితోటి ఉన్నట్టు దేశంగా కాబట్టి ఆ సంక్రాంతి పండుగకైనా మేము మా పిల్ల పాపలతోటి పండుగ చేసిన భాగ్యాన్ని కలిగించమని కోరుతున్నాము. మా మొరని ఆలకించమని ఈ రోజు గంగిరె డూడు బసవన్ గారు కూడా మా యొక్క వినతి పత్రం ఇచ్చాము. ఆ డూడు బసవన్ గారి చేత అయినా సరే మీకు వార్త అందుతుందేమో అని ఆశపడుతున్నాం సార్. అంతే, మేము కనీస వేతనం ఇవ్వమని అడుగుతున్నాం, గ్రాడ్యుయేటీ ఇవ్వమని అడుగుతున్నాం సార్. ఇంకా మేమేమి కూడా అడగట్లేదు. దయవుంచి ఈ 2 సమస్యలు నెరవేర్తాయని, 24వ సంవత్సరం అంగన్వాడీలకి తీపి కబురుగా అవ్వాలని ఆశపడుతున్నాం సార్.